నమస్తే మిత్రులారా, నేను మీ కొండ రవీందర్. పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, నిన్ను కనే ముందు నిరోధ్ వాడాల్సిందిరా అని ఒక డైలాగ్ ఉంటది. ఈ డైలాగు హైదరాబాద్ వేదికగా చేసుకొని కొన్ని కులానికి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి చూడండి. ఈ మీడియా సంస్థలకు ఆ డైలాగు బరాబర్గా సూట్ అయ్యేటట్టున్నది. కొజ్జానా కొడుకులు మీడియా ముసుగులో మీడియా పేరు చెప్పుకొని మీ భారతదేశంలో గాని, ఈ రాష్ట్రంలో గాని, ఆ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గాని ప్రజా సమస్యలు విపరీతంగా ఉన్నాయి. కానీ చట్టపరిధిలో ఉన్న అంశాలను, సిట్టు విచారణ చేస్తున్న అంశాలను, రాజ్యాంగ వ్యవస్థల కింద ఉన్న అంశాలను కూడా వీళ్ళకే తెలిసినట్టు వీళ్ళే డోర్లు తీసి తొంగి చూసి ఇంకేమైనా తొడిగిన్లో తెలియదు కానీ వీళ్ళే అక్కడ డోర్ పక్కకుండి చూసినట్టు దొంగ లంజడుకులు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక కులానికి సంబంధించిన కొందరు దొంగ లంజడుకులచే నిర్వహిస్తున్న కొన్ని మీడియా ఛానళ్ళు. ఆ మహానుషి వంశీగాడు, అరే లంజా ఉడక, నువ్వేమన్నా చూసినావురా? డోర్ తీసుకిట్ట నువ్వేమైనా చూసినావా? అక్కడ పోయి మరి ఏమైనా తొడిగినావా? చూసినట్టే సిట్టు విచారణ చేస్తుంది. ఇంకా విచారణ కూడా పూర్తి కాలేదు. నువ్వేదో జడ్జి అయినట్టు, నువ్వేదో వకలా తీసుకున్నట్టు నువ్వు ఒక్కరికి అంటగట్టి నువ్వు ఎట్లా చెప్తావురా నీ ఛానల్లో? దొంగ లంజా కొడక నువ్వు ఎట్లా చెప్తావురా? వాడు ఏబిఎన్ కొజ్జా రాధాకృష్ణ గాడు, వాడు ఏదేమైనా కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాడు విషం చిమ్మడమే. తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుల మీద ఎప్పుడు కూడా బురద జల్లుదామని చూస్తున్న కొజ్జా లంజడుకులారా, మీరు ఏదన్నా చేసుకుంటే ఆ చెంబగాని కాళ్ళ కింద ఉన్న జీక్కుంటా మీ రాష్ట్రానికి మీరు చేసుకోండి. మా రాష్ట్రంలో మా నాయకుల పైన మీరేంద్ర ఇంత విషం చిమ్ముడు? దొంగ లంజడుకులారా, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినప్పుడు తెలంగాణ అప్పుడు కూడా ఈ కొజ్జా, ఈ మహాన్యూస్ వంశీగాడు, ఏపీఎన్జిఓ వాళ్ళు మన హైదరాబాద్లో ఒక సభ పెడితే దాన్ని ఆర్గనైజేషన్ చేసింది తెలంగాణ రాకుండా ఈ కొజ్జా వంశీగాడు. వీడు ఈ దొంగ లంజా కొడుకు, ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గాడు, అలాగే ఇంకో 2-3 మీడియా సంస్థలన్నీ కలిసి ఈ దొంగ లంజడుకులన్నీ రేపు తెలంగాణ అస్తిత్వాన్ని ఒక క్వశ్చన్ మార్క్ చేసి, తెలంగాణలో గందరగోళాన్ని క్రియేట్ చేసి, తెలంగాణలో కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, ఆ కుటుంబం మీద విషం చిమ్మితే, వాళ్ళల్లో ప్రజలలో వాళ్ళ పేరు పోతే మళ్ళీ తెలంగాణను తీసుకుపోయి ఆ చెంబాగాని కాళ్ళ కింద పెడదామని ఇక్కడున్న దొంగ లంజడుకులు కొందరు, ఈ కొజ్జా మీడియా సంస్థలు చెందిన ఈ కొందరు కొజ్జానా కొడుకులు కలిసి ఇదంతా ఒక పకడ్బందీగా ప్లాన్ ప్రకారం గోదావరి నీళ్లను కాళేశ్వరం కుంగింది కూలింది అని చెప్పిండ్రు చెత్తా లంజడుకులారా మీ మీడియా ఛానల్లోనే. కానీ ఇప్పుడు ఈ నీళ్లను మీ ఆంధ్ర ప్రాంతానికి బనకచెర్లకు తీసుకుపోయే విధంగా పెద్ద ప్లాన్ వేసిండ్రు. ఇక్కడున్న కొందరు నాయకులు దీన్ని పట్టించుకోరు, దాని గురించి పోరాటం చేయరు. ఇలాంటి సందర్భంలో అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, నిధులను గాని, నీళ్లను గాని దోచుకుపోయే ప్రయత్నం ఇప్పుడు మా స్వరాష్ట్రం వచ్చినాక కూడా మీ కొన్ని మీడియా సంస్థలు ఇది దొంగ దొంగ దొంగ